నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో అండి షిరిడీ నుంచి ఇప్పుడే అందిన ఒక శుభవార్త గురించి మీ అందరికీ తెలియజేయబోతున్నానండి. ఎవరు కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. నిజంగా మనం ఎప్పుడైతే కనుక ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉంటామో అలాంటి ఒక విషయం అని కూడా మీరు అనుకోవచ్చు. అక్కడ జరిగిన ఒక అద్భుతం గురించి మీకు తెలియజేయబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. నిజంగా ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపు కూడా మీకు కూడా ఒక అద్భుతం అనేది కనిపించవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదాం. నిజంగా అండి మనకి షిరిడీ నుంచి ఎప్పుడెప్పుడా ఒక శుభవార్త అనేది వస్తుంది, బాబా దగ్గర నుంచి ఎప్పుడైతే ఒక పిలుపు అనేది వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటామండి. అంటే బాబా దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనం ఎన్నో రోజుల నుంచి ఒక బాబా దగ్గర కోరిన కోరికకి తగిన ఆన్సర్ అనేది బాబా ఇచ్చారు ఇలాగా అని చెప్పి మనకి తెలుస్తుంది కదా. నేను ఇలా చేయటం వల్లే నాకు జరిగింది అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక శుభవార్త షిరిడీ నుంచి నేను చెప్తానండి. నాకు ఫ్రెండ్స్ తెలియచేశారనమాట. షిరిడీకి వెళ్ళారు వాళ్ళు. అది కూడా ఎలా వెళ్ళారు అని అంటే మన ఛానల్ చూసి అక్క మీరు చెప్పారు ఇలాగా షిరిడీ నుంచి పిలుపు వస్తుంది నీకు అని చెప్పి అని ఒక వీడియో పెట్టారు కదక్క, అది అక్షరాల నిజమక్క. మాకు షిరిడీ నుంచి ఒక పిలుపు అనేది వచ్చింది. ఇది ఒక శుభవార్త అని కూడా చెప్పవచ్చు. మేము అనుకుంటూ ఉన్నాము, దానికి తగినట్టుగా మీ దగ్గర నుంచి కూడా మాకు మెసేజ్ వచ్చింది వీడియో ద్వారా. అలాగా షిరిడీలో ఒక గ్రూప్ అనేది అంటే ఇట్లాగా షిరిడీ నుంచి డివోటీస్ ఉన్నారక్క, మాకు తెలిసిన వాళ్ళు. మేము ఫోన్లో కాంటాక్ట్ అవుతున్నాం కానీ మాకు వెళ్ళే భాగ్యం అనేది దక్కలేదు. అంతేకాకుండా ఎలా వెళ్ళాలి ఏంటి అని కూడా మాకు తెలియదు. అక్కడి నుంచి వాళ్ళు ఒకళ్ళు గ్రూప్ ద్వారా మాకు ఫోన్ చేయడం అనేది జరిగింది. అమ్మ ఇట్లాగా మేము తీసుకువెళుతున్నాము, షిరిడీకి తీసుకువెళుతున్నాము, ఇట్లాగా మీరందరూ ఎంతమంది వస్తారు, మీరు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మాకు తెలియచేయండి అని చెప్పి ఒక గ్రూప్ ద్వారా వాట్సాప్ గ్రూప్ ద్వారా మాకు మెసేజ్ చేశారక్క. నిజంగా మేమందరం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామక్క. మేము మొత్తం ఒక 7 ఉన్నాము, మాకు ఫ్రెండ్స్ అందరము కూడా. మేము ఒకే ఊర్లో ఉంటున్నాము. అక్కడి నుంచి వరంగల్లో ఉంటున్నారండి వీళ్ళు. ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా నిజంగా అండి బాబాని దర్శించుకోవాలి, చూడాలి అని ఒక కోరిక ఉండడం వల్ల వాళ్ళకి ఇట్లాగా ఎప్పటి నుంచో అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కనుక షిరిడీ వెళ్ళొస్తే ఖచ్చితంగా కష్టం అనేది తీరుతుంది అని ఎంతో నమ్మకం అక్క మాకు. అలాంటిది బాబా దగ్గర నుంచి ఒక పిలుపు అనేది వచ్చింది. ఇంకా సడన్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం, వెంటనే టికెట్స్ అనేది బుక్ చేయించుకోవడం అనేది జరిగింది. మేము ఇప్పుడు వచ్చే 3వ తారీఖు అంటే వచ్చే నెల 3వ తారీఖు నాడు మేము వెళ్ళడం అనేది జరుగుతుంది అక్క షిరిడీకి. నిజంగా ఇంత గొప్ప శుభవార్త వస్తుందని, మేము ఇంత త్వరగా మాకు బాబా ఆశీర్వాదం ఇస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పారండి. అంతేకాకుండా అండి అక్కడ ఒక భక్తురాలికండి జరిగిన అద్భుతం గురించి కూడా వాళ్ళు తెలియచేశారు. అంటే అక్కడ డివోటీస్ ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు. మన షిరిడీ నుంచి కూడా వీడియోస్ అనేది మన దాంట్లో షేర్ చేస్తూ ఉంటాం కదా. అట్లాగా ఒక భక్తురాలండి మనకు చెప్పిన విషయం ఏంటి అని అంటే, నిజంగా అండి ఎప్పుడైతే కనుక మనం షిరిడీ వెళతామో, ఇప్పుడు మీరు ఎవరైతే షిరిడీ వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారండి. వెళ్ళినప్పుడు బ్రహ్మముహూర్తంలో కనుక బాబాని దర్శించుకోగలిగితే, నిజంగా అండి బ్రహ్మముహూర్తంలో ద్వారకామాయికి వెళ్ళడం, బాబాని దర్శించుకోవటం అలా గనక చేస్తే ఖచ్చితంగా అక్క నాకు తను 3 రోజులు ఉందంటండి షిరిడీలోనే. ఆ 3 రోజులు కూడా బాబాని దర్శించుకున్నానక. అలాగా బ్రహ్మముహూర్తంలో బాబా దగ్గరికి వెళ్ళేదాన్ని. ద్వారకామాయిలో కూర్చొని ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాకుండా నేను ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అని చెప్పేసి తను ఒక నోట్బుక్ అనేది పెట్టుకుందండి. ఆ నోట్బుక్లో 108 సార్లు రాసుకునేదాన్ని. అంటే బ్రహ్మముహూర్త సమయం అనేది చక్కగా మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మీరు ఒక 4:30 నుంచి 5:30 6 గంటల లోపు కనుక మీరు అక్కడికి వెళ్ళగలిగితే ఒక మంచి వైబ్రేషన్ అండి. నిజంగా అక్కడ తను అట్లా కూర్చొని నేను ఓం సాయిరామ్ రాసుకుంటానక్క. నేను 3 రోజులు కూడా 108 సార్లు రాశాను. అంతేకాకుండా సాయి సచ్చరిత్ర నా దగ్గర ఉంది. ఆ సచ్చరిత్ర కూడా చదువుతాను నేను. 1 అధ్యాయమో 2 అధ్యాయాలు చదువుతాను. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అప్పుడు ఆ సమయంలో అండి ఒక అతను ముసలి వేషంతో ఉన్న ఒక అతను నాకు బాబా లాగానే, అంటే ఆయన లాగానే దుస్తులు ధరించి ఒక అతను నా దగ్గరికి రావడం అనేది జరిగింది. నేను కూడా అండి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు
అతన్ని నేను అక్కడ ద్వారకామాయిలో చూశాను. నాకు కూడా బాబా లాగానే అనిపించిందండి. ఆవిడ కూర్చొని రాసుకుంటున్నారనమాట. రాసుకుంటూ ఉన్నప్పుడు అతను అటేపు నుంచి వెళుతూ ఆవిడ మీద, అంటే ఆవిడ తల మీద చెయ్యి వేసి ఆశీర్వదిస్తూ ఆయన వెళ్ళిపోయారంటండి. నిజంగా అసలు చాలా అద్భుతం అనిపించింది. నేను అసలు ఎవరా ఏంటో కూడా తెలియదు, ఏంటా ఎవరు వీళ్ళు అని చూస్తే నిజంగా బాబానే నడిచి వెళ్ళినట్టుగా ఒక వైట్ కలర్ తెలుపు దుస్తులు ధరించి ముందుకు వెళ్ళడం అనేది చూశానక్క. నాకు బాబానే నిజంగా ఆ వయసు అయిన అతను ఆ గుడిలో తిరుగుతూ ఉంటారండి. బాబానే అనిపిస్తుంది మనకి. అందువల్ల అలాంటి ఒక ఆశీర్వాదం అనేది నాకు దక్కిందక్క. బ్రహ్మ ముహూర్తంలో చాలా అసలు నిజంగా ఆ టైంలో అండి దేవతలు తిరుగుతూ ఉంటారు అనేది అక్షరాల నిజమండి. బాబా కూడా ఆ టైంలో దీపారాధన చేస్తూ ఉండేవారు. ఆ టైంలో ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఈసారి కనుక మీరు షిర్డీ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు వెళ్ళినప్పుడు మర్చిపోకుండా బ్రహ్మముహూర్త సమయానికి మీరు ద్వారకామాయిలో కూర్చొని ప్రార్థన చేసుకొని సాయిరాం రాసుకోవడం కానీ సచరిత్ర చదవడం కానీ చేయండి. ఆ తర్వాత అయినా సరే మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఇలా గనక చేస్తే మాకు ఎన్నో ఏళ్ళుగా మేము అవస్థపడుతూ ఉన్న కొన్ని విషయాలు మాకు నిజంగా ఒక దారికి వచ్చాయి. ఇలాగ ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం వచ్చిందని చెప్పాను కదా ఒక 7గురికి. వాళ్ళకు కూడా నేను తెలియచేశాను అనమాట. మనకి ఇట్లా మెయిల్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మముహూర్తానికి అక్కడికి వెళ్ళండి. మీకు నిజంగా ఎలాంటి ఒక వైబ్రేషన్ దొరుకుతుంది అనేది మాత్రం మీరు అస్సలు నమ్మలేరు అని చెప్పి తెలియచేశాను. అలాగే మీకు కూడా అండి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాబా త్వరలోనే ఒక శుభవార్తని షిరిడీ నుంచి పంపించడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ శుభవార్త మీరు ఎదురు చూసిన దానికంటే 10 రెట్లు మీరు ఆనందించే ఒక శుభవార్త అయి ఉంటుందండి. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. అక్క నాకు షిరిడీ వెళ్ళాలని ఉంది, వెళ్ళలేకపోతున్నాను, చాలా దూరం కదా, ఇక్కడి నుంచి వెళ్ళాలి అని తెలియదు అన్న వాళ్ళని కూడా బాబా దగ్గరుండి మనుషుల్ని పంపించి కూడా తీసుకువెళుతున్నారండి. వీళ్ళు అలాగే వెళుతున్నారు, వాళ్ళకి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. అలాంటిది వాట్సాప్ గ్రూప్ నుంచి వాళ్ళు కలవటం, ట్రైన్లో టికెట్స్ బుక్ చేసి ఇవ్వడం, దగ్గరుండి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే బాబా కూడా మీరు ఏదైతే కోరికను కోరుకున్నారో ఆ కోరికని దగ్గరుండి తీర్చేలాగా ఆయన ఖచ్చితంగా చేస్తారండి. ఇంకా ఈ వీడియో చూసేలోపు మీకు కూడా ఒక అద్భుతం అనేది జరుగుతుంది అని ఎందుకు చెప్పాను అని అంటే అండి, నిజంగా ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో అందరికీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకి కలిగే ఉంటుంది. అందరము కూడా షిరిడీ వెళ్ళాలి, మాకు కూడా ఇలాంటి ఒక పిలుపు కోసమే ఎదురు చూస్తున్నామన్న ఆలోచన రావడం మాత్రమే కాకుండా మన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు తీసుకువెళ్తున్నారా, ఎవరు వెళుతున్నారు, ఎలా వెళ్ళాలి అన్న ఒక ఆలోచన అనేది వస్తుంది చూసారా. అది కూడా ఒక గొప్ప అద్భుతం అండి అని మనకి నిజంగా బాబా చూపించే ఒక మిరాకిల్ అనుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఇలాంటి ఒక ఆలోచన వచ్చిందో అది కూడా బాబానే మనకి అలాంటి ఆలోచనని రప్పించారని అర్థం అండి. ఇంకా మనకి షిరిడీకి పిలుపు వచ్చినట్టే కదా. మనకి ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన వచ్చిందో మనం ప్రయత్నిస్తూనే ఉంటామో ఖచ్చితంగా మన కోరికని తీర్చడానికి బాబా కూడా సిద్ధంగా ఉన్నారండి. ఇంకా ఈ వీడియో ఎప్పుడైతే కనుక మీ అందరికీ వచ్చి చేరిందో అండి, గట్టిగా వాళ్ళందరికీ కూడా ఒక గట్టి సంకల్పం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏదైతే ఒక కోరిక మనసులో ఉందో అది ఖచ్చితంగా తీరాలి అని బాబా దగ్గర ఉండి జరిపిస్తారు. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.